హలో గైస్, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? సో ఐకియా కనిపిస్తుంది కదా, ఐకియా పార్కింగ్ లాట్లో ఉన్నాను. అబ్బా, నేనేమనుకున్నా అంటే అసలు ట్రాఫిక్ ఉండదు, అట్లా సమ్మని వెళ్ళి వచ్చేయచ్చు అనుకున్నా. దసరా హాలిడేస్ నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయి. మేబీ మీరు ఈ వీడియో చూసే టైంకి ఇంకో 2-3 డేస్ టైం పట్టొచ్చు. సో రోడ్స్ అన్ని ఖాళీగా ఉండి ఉంటాయి, స్కూల్స్కి హాలిడేస్ ఇవన్నీ అనుకుంటూ వస్తే ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసా. 2 hours పట్టింది నాకు, అసలు చిరాకు వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందో, ఆ చుట్టూ అంతా హాంక్ చేస్తూ అందరూ పాప చాలా ట్రాఫిక్ ఉండే. లోపలికి వెళ్ళి మంచిగా ఒక స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తాగి షూట్ స్టార్ట్ చేస్తాను. అండ్ మీలో చాలా మందికి వై యు ఆర్ సో హ్యాపీ ఐకియాకి వెళ్ళినప్పుడు అనేసి అంటూ ఉంటారు కదా. యాక్చువల్గా ఏంటంటే నేను బయట షూట్స్ కూడా చేస్తూ ఉంటాను కదా, బయట వేరే స్టోర్స్కి వెళ్ళి షూట్ చేసేటప్పుడు ఇట్స్ సో పెయిన్ఫుల్. బికాస్ చాలా ట్రావెల్ చేయాలి, ఎండ, అండ్ అక్కడ వచ్చేసి ఫుడ్ తినడానికి ఉండదు టైంకి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అదే ఐకియాకి వస్తే కాస్త చల్లగా ఉంటుంది అండ్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. మధ్యలో రెస్ట్ తీసుకోవాలంటే కొంచెం కూర్చొని కాఫీ తాగి ఏదైనా తిని ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ వర్క్ చేసినట్లు అనిపించదు అనమాట, హ్యాపీగా బయటకు వచ్చినట్లు ఉంటుంది. దట్స్ ద రీజన్ నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా. సో ఇంకోటి నేనేమనుకుంటున్నానంటే, చాలా మంది మన వాళ్ళు వార్డ్రోబ్స్ చూపించండి, ఇంకా వేరే ఐటమ్స్ కూడా చూపించండి, కిచెన్స్ చూపించండి, బికాజ్ ఇప్పుడు చాలా మంది ఇల్లు కడుతున్నారు కదా, సో అలా అంటున్నారు. అందుకనే నేను ఏం చేస్తానంటే ఈసారి ప్లాన్ అయితే చేస్తున్నా, సర్క్యులర్ హబ్ ప్లస్ ఐకియా రెండు కలిపి ఒకే వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ లోపల సేల్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో దివాళీ దసరాకి చాలా మంచి సేల్ ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుసు ఇది మన ఫెస్టివల్ సీజన్ కాబట్టి. ఎస్పెషల్లీ హోమ్ డెకోర్ అండ్ ల్యాంటర్న్స్, క్యాండిల్స్, వీటి మీద చాలా మంది సేల్ ఉంటుంది. లైట్స్ ఇవన్నీ కూడా చూద్దాము, అన్నీ చూపిస్తాను. సో ఓకే, అండ్ ఐ హోప్ మీరు ఫెస్టివల్ సీజన్లో కూడా వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను. అండ్ మీరు దసరా హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం పదండి. యాక్చువల్లీ నేను ఐకియా సేల్ అండ్ సర్క్యులర్ హబ్ సేల్ రెండు సెపరేట్గానే పెడుతున్నాను, బికాస్ లాడ్ ఆఫ్ సేల్ ఈజ్ దేర్. అండ్ ఆల్సో ఈ వీడియో మీరు చూసేసరికి దసరా అయిపోయి ఉంటుంది, ప్రాబబ్లీ నెక్స్ట్ డే పెడతాను. దసరా అండ్ నెక్స్ట్ డే, ఫెస్టివల్ రోజు ఎవరు చూడరు అనేసి నేను పెట్టలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సేల్ వచ్చేసి అక్టోబర్ 27th వరకు ఉంటుంది. సో నాట్ టు వరీ, దసరా అయిపోయింది కదా అనేసి 27th అక్టోబర్ వరకు ఎప్పుడు వెళ్ళినా ఈ ఐటమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ సోఫా వచ్చేసి 35,000 ఆల్మోస్ట్. ట్రాన్స్పోర్టేషన్ ఐకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, తప్పకుండా వాళ్ళని అడగండి. అండ్ ఈ ల్యాంప్ వచ్చేసి 799 రత్తన్ షీట్తో వచ్చింది. ఇది లాస్ట్ మంత్ కూడా ఉండే అండ్ ఇది సో ట్రెండింగ్. ఎందుకు మరి ఇవి ఇన్ని పీసెస్ మిగిలిపోయాయో ఐ డోంట్ నో. నేనైతే ఎప్పుడు దీన్ని చూసి ఇది నేను కొనుక్కోవాలి అనుకుంటా ఉన్నాను. నా బెడ్ సైడ్ ల్యాంప్ పాడైతే కొందాము అనేసి వెయిటింగ్ అనమాట, కానీ అదేమో ఐక్యాలోనే కొన్నా అది కూడా. బట్ అది అసలు ఫుల్గా మంచిగా ఉంది ఇప్పుడు. అదే ఒకవేళ నేను చేంజ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది తీసుకుంటాను. అండ్ 799 ఈజ్ సో చీప్. దానికి మనకి బల్బ్ ఉంటుంది కదా లోపల, అది కూడా ఇక్కడే తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ బల్బ్ లేకుండా, అది ఏదైనా కానీ లైట్ ప్రైస్, బల్బ్ లేకుండానే ఉంటుంది, బల్బ్ మళ్ళీ కొనుక్కోవాలి. అండ్ ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్ 499, దీంట్లో ఒక 3 వెరైటీస్ ఉన్నాయి, బాగానే ఉంటాయండి. పర్సనల్గా నాకైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంతగా నచ్చవన్నమాట. నేను గ్రీన్ ప్లెయిన్ ప్లాంట్స్ తీసుకోవడానికి ఇష్టపడతాను, కానీ ఇవి నీట్గా డస్ట్ లేకుండా పెట్టుకుంటే బాగానే ఉంటాయి. ఇందులో 3-4 వెరైటీస్ ఉన్నాయి. అండ్ సర్క్యులర్ హబ్లో ఐటమ్స్ వచ్చేసి అక్టోబర్ 27th వరకు ఉంటాయి అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇవి సింగిల్ పీసెస్ ఉంటాయి ఒక్కోసారి. అది అయిపోయింది అంటే ఇంకంతే. ఇది వచ్చేసి క్యాండిల్ అనమాట. క్యాండిల్స్ నేను స్పెసిఫిక్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి దివాళీ రాబోతుంది కాబట్టి. ఇది 179 అండి. సో క్యాండిల్స్ అయితే ఎంత స్టాక్ వచ్చిందో, తప్పకుండా మీరు క్యాండిల్స్ అయితే తీసుకోండి. ఎస్పెషల్లీ సెంటెడ్ క్యాండిల్స్ ఐకియాలో చాలా బాగుంటాయి. అండ్ ఈ పాట్ చూడండి, ఇది వచ్చేసి మట్టిదే, 419, కింద ప్లేట్ కూడా వచ్చింది, లోపల వచ్చేసి డ్రైనింగ్ హోల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కసారి అలా చూసుకోండి, ఎందుకంటే ఐకియాలో ఫ్లవర్ పాట్స్ తీసుకునేటప్పుడు ఒక్కోసారి ఓన్లీ డెకరేషన్ టైప్ పాట్సే వస్తాయి, డ్రైనింగ్ హోల్ ఉండదు. అది ఉందా లేదా అనేది చూసి తీసుకోండి. ఇంకా చాలా రకాల ఇవి ఉంటాయి కదా ఫ్లవర్ వేజెస్, ఇదైతే 109. ఫ్లవర్ వేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు దివాళీ టైంలో మనం చక్కగా మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటాము, దివాళీ క్లీనింగ్ చేస్తాము కాబట్టి ఇక్కడి నుంచి డెకోర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఇప్పటి నుంచి ఐకియా సేల్ చాలా బాగుంటుంది, ఎందుకంటే దివాళీ వరకు ఇది ఉంటుందా, తర్వాత వచ్చేసి ఇంకా క్రిస్మస్ సేల్ స్టార్ట్ అయిపోద్ది. క్రిస్మస్ సేల్ ప్లస్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ సేల్
ఇది చూడండి, ఇదైతే 349కే ఇవన్నీ వస్తాయన్నమాట. ఈ సీనరీస్ అన్నీ వస్తాయి. వీటిని యాజ్ ఇట్ ఈజ్ పెట్టినా సూపర్ క్లాసీగా ఉంటాయి. లేదా ఏవైనా ఫ్రేమ్స్‌లో పెట్టినా గానీ చాలా బావుంటదనమాట. వాల్‌కి ఏదైనా డెకరేషన్ చేయాలి అంటే మాత్రం ఐకియా నుంచి మీరు పెయింటింగ్స్ తీసుకోండి. పెయింటింగ్స్ ఆర్ పోస్టర్స్. ఇది ₹79 అండి ట్రే. యాక్చువల్‌గా ఏంటంటే డిస్‌ప్లే ఐటెమ్స్ ఉంటాయి గదా! అవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత సర్క్యులర్ హబ్‌లోకొస్తాయి. వాటి మీద స్క్రాచెస్ పడి ఉంటాయి. ఇదొచ్చేసి ఫైల్స్ పెట్టుకోవడానికి 499కి రెండొచ్చాయన్నమాట ఆఫీస్ పర్పస్. నేను ఇప్పుడు మల్టిపుల్ ఐటెమ్స్ ఒకే వీడియో షాట్‌లో తీసినప్పుడు వాటి ప్రైసెస్ స్క్రీన్ మీద పెట్టట్లేదు. బికాజ్ సర్క్యులర్ హబ్‌లో ఎలా అంటే అన్నీ ఇట్లా డంప్ చేసి ఉంటాయన్నమాట. సో, నేను వీడియోని కట్ చేయకుండా మధ్యలో తీసేసుకుంటూ ఉంటాను. అండ్ ఆల్సో వేరే వాళ్ళు వీడియోలోకి రాకుండా చూసుకుంటా ఉంటా అనమాట. ఎందుకంటే మళ్ళీ తర్వాత వాళ్ళకి ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి అనేసి షాపింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం వీడియోస్‌లో పడకుండా ఉండేలా చూసుకుంటాను. సో, ఇవన్నీ లైట్స్ అండి. ఇదైతే లేటెస్ట్ లైట్ చాలా బావుంది. సో, మీరు ఏం కొనాలనుకున్నా గానీ ఫస్ట్ ఒకసారి ఇక్కడికి రండి. నేను సర్క్యులర్ హబ్ అంటున్నా గానీ యాక్చువల్‌గా దీని నేమ్ చేంజ్ చేసి యాజ్ ఈజ్ అనేసి మార్చారు. సో, ఇదొచ్చేసి కేబుల్స్ కనబడకుండా ఉండడం కోసం బాక్స్. బావుంది గదా! సో, మన వర్క్ టేబుల్ మీద లేదా టీవీ పక్కన పెట్టుకుంటే నీట్‌గా ఉంటదనమాట. వైర్స్ అన్నీ దాని లోపలికెళ్ళిపోతాయి. సో, మీరు ఏం కొనాలనుకున్నా గానీ ఒక్కసారి యాజ్ ఈజ్ సెక్షన్‌కి రండి. ఇక్కడ చూసుకొని తర్వాత స్టోర్‌లోకెళ్ళండి. ఇది చూడండి, 2249 ఎయిర్ ప్యూరిఫైయర్. ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఈ మధ్య చాలామంది వాడుతున్నారండి. ఎందుకంటే బయట పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది గదా! అందుకే. సో, కిడ్స్ రూమ్‌ని మీరు డెకరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రండి. మీకు చాలా రకాలు దొరుకుతాయన్నమాట. పిల్లల రూమ్ కోసం అండ్ తక్కువకే ఆల్మోస్ట్ 40-50% మినిమమ్ ఆఫ్ అయితే ఉంటది. సో, ఇంకా ఎండ్ ఆఫ్ ద ఇయర్ సేల్ అండ్ న్యూ ఇయర్ సేల్ ఇవన్నీ సూపర్ ఉంటాయి. సో, అందుకని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు రెగ్యులర్‌గా వీడియోస్ చూసారు అంటే మాత్రం చాలా సేవింగ్స్ చేసుకోవచ్చు. సో, ఇది చూడండి, ఇవి వచ్చేసి కోస్టర్స్ అనమాట. 4 కలిపి ₹99. ఇలాంటివన్నీ కూడా మనం తీసేసుకోవచ్చండి. కామెంట్ చేయండి ఐకియాలో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి. ఇది వాష్‌రూమ్‌లో కార్నర్‌లో అన్ని షాంపూస్ అండ్ బాడీ వాష్‌వి పెట్టుకోవడానికి. అండ్ లాస్ట్ మంత్ 2, 3 కామెంట్స్ వచ్చాయి వార్డ్‌రోబ్స్ చేయమని. నేను చేసేసాను. ఇంకా మీకేం కావాలనే చెప్పండి. నేనైతే నా ఫస్ట్ వైరల్ వీడియో వచ్చేసి 100 ఐటెమ్స్ అండర్ ₹100 ఇన్ ఐకియా. నాకు అందుకే ఐకియా కొంచెం స్పెషల్ అనమాట. ఫస్ట్ టైం అసలు ఇంక ఛానల్ ఎంత ట్రై చేసినా మానిటైజ్ అవ్వట్లేదు. సో, ఐకియాకి మామూలుగా వెళ్ళాము ఫ్యామిలీతో. అప్పుడొచ్చేసి ₹100 లోపు 100 ఐటెమ్స్ చూపిచ్చాను. అది వైరల్ అయిన తర్వాతే మన ఛానల్ గ్రో అయిందనమాట. అండ్ ఇవన్నీ గూడా చిన్న చిన్న పికిల్స్ వేసుకోవడానికి, డిప్స్ వేసుకోవడానికి అనమాట. సో, ఇలాంటివన్నీ మనం తీసేసుకోవచ్చు. జనరల్‌గా మనం ఇండియన్ హౌస్ హోల్డ్స్‌లో 6 లేదంటే 12 అలా కొంటుంటాం కదా డిన్నర్ పీసెస్. కానీ ఐకియాలో వచ్చేసి 4 సెట్స్‌గా ఉంటాయన్నమాట. సో, న్యూక్లియర్ ఫ్యామిలీ వైస్ ఉంటాయి. సో, అవి మనం సింగిల్‌గా అయినా తీసుకోవచ్చు. ఒక సెట్ అంటే 4 వచ్చేది ఒక సెట్ తీసుకోవచ్చు. లేదా విడివిడిగా కూడా ఉంటాయి, అలా కూడా తీసుకోవచ్చు. సో, జనరల్‌గా సర్క్యులర్ హబ్‌లో సింగిల్ పీసెసే ఉంటాయి. బట్ ఈసారి లక్కీగా కొంచెం సెట్స్ లాగా ఉన్నాయి. ఒక 3 గిన్నెలు, 3 ప్లేట్లు అట్లా మ్యాచింగ్‌వి. మనం ఇక్కడ తీసేసుకోవచ్చండి. ₹99 చూడండి ఈ ప్లేట్. ఈ కలర్ ఈ మధ్య బాగా ట్రెండ్‌లో ఉందండి. అండ్ ఈవెన్ 'బిగ్ బాస్' తెలుగు చూస్తూనే ఉండొచ్చు కదా మీరు. దాంట్లో వాళ్ళు యూజ్ చేసే టీ కప్స్ అవన్నీ కూడా ఐకియావే అనమాట. సో, అలా ఏ ఐటెమ్ అయినా గానీ నేను ఇలా చూడగానే గుర్తుపట్టేస్తాను. బికాజ్ ఐ కమ్ హియర్ రెగ్యులర్‌లీ. ఇదొచ్చేసి ఐస్ క్యూబ్ ట్రే. ఇది తప్పకుండా తీసుకోండి. మెయిన్ దాంట్లో మీకు 2 కలిపి ఐ థింక్ 299 ఆర్ 499కి ఉంటది. ఇది చాలా యూజ్ అవుతదనమాట. అండ్ ఇదొచ్చేసి ఆర్గనైజర్ అండి. ఇప్పుడు కిచెన్‌లో డ్రావర్స్ ఉంటాయి గదా! ఆ డ్రావర్స్‌లో మనం స్పాచులాస్ అవి వేస్తుంటాం గదా! వాటి కోసం బావుంటది. 169. సో, యాహ్! ఐకియాలో మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలనేది తప్పకుండా చెప్పండి. ఆల్సో ఇప్పుడు నేను బయట షూట్స్ కూడా చేస్తున్నాను షాప్స్‌వి. ఆ షాప్స్ కూడా మెన్షన్ చేయండి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఏదైనా స్పెసిఫిక్ షాప్ ఉంటే చేస్తాను. ఇది కూడా బావుందండి. కాకపోతే ఏంటంటే అంత బరువు లేదు. జనరల్‌గా ఐకియాలో స్టెయిన్‌లెస్ స్టీల్ ఐటెమ్స్ చాలా బరువుంటాయి. అలాంటివే తీసుకోండి. లైట్ వెయిట్ ఉంటే మాత్రం ఎంత చీప్ అయినా గానీ తీసుకోకండి. అడుగు మాడుతది అనవసరంగా. ఇది గూడా అంతే అండి. డ్రావర్ ఇన్సర్ట్ అనమాట. కిచెన్‌లో ఇప్పుడు పెద్ద పెద్ద డ్రావర్స్ వస్తున్నాయి గదా! ఇది దాని లోపల పెట్టేసేయాలనమాట.
నాకైతే ఆర్గనైజర్స్ చూస్తే బాగా అనిపిస్తది. ఎందుకంటే ఇల్లు నీట్‌గా ఉంటది. ఆర్గనైజర్స్ ఉండడం వల్ల మన దగ్గర ఏమున్నాయి, ఏం లేవు అనేది కనిపిస్తా ఉంటే మనం అన్నెసెసరీ షాపింగ్ చెయ్యకుండా ఉంటామనమాట. సో, ఇంకా ఇవి చూడండి. ఇవొచ్చేసి యాక్చువల్‌గా డైనింగ్ టేబుల్ మీద ప్లేస్ మ్యాట్స్. వీటి ప్రైస్ 89 ఈచ్. కానీ దీన్ని ఫ్రిడ్జ్‌లో మ్యాట్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో మనకి షెల్ఫ్స్ ఉంటాయి గదా! వాటి మీద పెరుగు, పాలు ఒలికిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇది వేసేసి నీట్‌గా పెట్టొచ్చు. అలా గూడా నీట్‌గా ఉంటది. ఆర్గనైజ్డ్‌గా కూడా ఉంటది. అలా గూడా మీరు బోత్ వేస్‌లో వాడొచ్చు. ఇంకా గ్లాసెస్ అండి. గ్లాసెస్ కూడా 99 అలా ఉంటాయి. ఈ కలర్ అయితే అసలు సూపర్ ప్రిట్టీగా ఉంది. పింక్ అండ్ బ్లూ గూడా ఉంటది దీంట్లో. అయితే లైట్ వెయిట్ గ్లాసెసే తీసుకోండి. అప్పుడు పగలకుండా ఉంటాయి. బాగా బరువైన గ్లాసెస్ తీసుకుంటే ఈజీగా పగిలిపోతాయి. సో, మా ఇంట్లో ఐకియా గాజు గ్లాసులున్నాయి. అంతా బానే ఉంది. ఇప్పటివరకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇది చూడండి. ఈ జగ్ ప్లాస్టిక్‌దే 299 అండి. ఈ లోపల స్టిక్ ఎందుకు అని ఇంతకు ముందు ఒకసారి అడిగాను. అప్పుడు మన వాళ్ళు చెప్పారు. లోపల ఏదన్నా పంచ్ కానీ, జ్యూస్ కానీ ఏసి ఐస్ క్యూబ్స్ వేసామనుకోండి, కలపడానికి బావుంటదనమాట ఆ స్టిక్ ఉండడం వల్ల. సో, అది. అండ్ ఇదైతే చాలా బావుందండి. కోస్టర్ అనమాట. ఇదేమన్నా వేడివి పెట్టేటప్పుడు మన కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టడానికి. ఇప్పుడైతే 349, బట్ ఇది ఎప్పుడైతే 99కి వస్తదో అప్పుడు నేను కొంటాను. కలర్ చాలా ప్రిట్టీగా ఉంది. కిచెన్‌లో అందంగా గూడా ఉంటది. బట్ 349 కొంచెం టూ మచ్ అనిపించింది నాకు. అండ్ ఇది చూడండి. ఇది కూడా కొంచెం బరువుంది. యాక్చువల్‌గా బరువున్నయి తీసుకోవాలంటే భయం నాకు. 199 ఈ బౌల్. ఇప్పుడు మనం దోసలేసుకోవాలన్నా, ఇడ్లీ వేసుకోవాలన్నా కొంచెం పిండి ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఉప్పు కలుపుకొని వేసుకుంటాం కదా! దానికి ఇది నాకు చాలా బాగా అనిపించిందనమాట. ఇద్దరు, ముగ్గురు ఉండే ఫ్యామిలీకి బావుంటది. చాలా ఉన్నాయి మరి ఈ బౌల్స్ అన్నీ ఎందుకు సేల్‌లో వచ్చాయో తెలీదు. మేబీ బరువు వల్లే అనుకుంటా. కొంచెం హెవీగా ఉన్నాయి. అండ్ డస్ట్‌బిన్స్ కూడా బావున్నాయండి. మెకానిజం కూడా బావుంది. ఐకియాలో డస్ట్‌బిన్స్ చాలా బావుంటాయి. అండ్ అంటే క్లాసీగా ఉంటాయన్నమాట. డస్ట్‌బిన్ బయట కనిపించినా కానీ అది గలీజ్‌గా కనపడకూడదు. మంచిగా నీట్‌గా ఉండాలి. సో, అలాంటి డస్ట్‌బిన్స్ కావాలి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ట్రస్ట్ మీ, స్టీల్ డస్ట్‌బిన్ కోసం నేను బంగారం కోసం వెతికినట్లు వెతికాను. ప్రతి షాప్ వెతికాను. నాకెక్కడ కూడా ప్రాపర్‌గా దొరకలేదు. కానీ ఐకియాలో మాత్రం సూపర్బ్‌గా ఉంటాయి. కొంచెం ప్రైసీ ఉంటాయి. బట్ స్టిల్ ఓకే. ఇలాంటి ప్లాస్టిక్‌వి గూడా ఉంటాయి. కానీ మీరు ఈ సెక్షన్ నుంచి ఏం తీసుకున్నా గానీ ఒకసారి చూసుకోండి. ఒక్కోసారి డ్యామేజ్ ఉంటాయన్నమాట. డ్యామేజ్ ఉంటే మీకు ఓకే అంటే తీసుకోండి. లేదంటే తీసుకోపోతేనే బెటర్. ఏదైతే ఫంక్షనల్‌గా వర్క్ అవుతుందో అవే తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ క్యాండిల్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. ఇక్కడ కార్ట్ ఉంది. నేనేం చేస్తా అంటే మర్చిపోతా అనమాట. మునిగిపోతాను షూట్‌లో. ఇలా కార్ట్ ఒక్కోసారి షాప్ వాళ్ళదే పెట్టుంటది. అది చూస్తాను. ఒక్కోసారి వేరే వాళ్ళ కార్ట్ కూడా చూస్తుంటాను. ఎంత ఎంబారసింగ్‌గా ఉంటదో అలాంటి సిట్యుయేషన్స్‌లో. అండ్ ఇదొచ్చేసి మ్యాట్రెస్ అండి. ఈ మ్యాట్రెస్ నేను లాస్ట్ టైమ్ కూడా చూపిచ్చాను. 10,000కే ఉందనమాట. క్వీన్ మ్యాట్రెస్. సో, దానివల్ల ఏంటంటే మనకి గెస్ట్ రూమ్‌లో వేసుకోవడానికి బావుంటది. అండ్ ఇంతకుముందు నేను ఇలా లెగ్స్ లేని చైర్స్ ఎందుకు అని అనుకునేదాన్ని. బట్ తర్వాత నేను ఒక మెడిటేషన్ ప్రోగ్రామ్‌కెళ్ళాను. అప్పుడు తెలిసింది నాకు ఇవి యాక్చువల్‌గా కింద కూర్చొని బ్యాక్ స్ట్రెయిట్‌గా అవ్వడం కోసం ఇది వేసుకుంటారు అని. ఆ మెడిటేషన్ సెషన్‌కి చాలామంది తెచ్చుకున్నారనమాట ఇవి. సో, ఒక్కోసారి అసలు అర్థం కావు నాకు ఇవెందుకు అనేసి. అలాంటప్పుడు ఎవరిని అడగాలా అనేసి అనిపిస్తది. అందుకే మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయండి. ఎవరికైతే స్టిచ్చింగ్ వచ్చో వాళ్ళకైతే హెవెన్ ఇంకా. మీరు ఇంట్లోకి ఏవి కొనాలనుకున్నా ఫస్ట్ ఈ సెక్షన్ చూడండి. బెడ్‌షీట్స్ బావుంటాయి. అండ్ కుషన్స్, టవల్స్ అన్నీ. మా ఇంట్లో అయితే బెడ్‌షీట్స్ నేను ఇక్కడి నుంచే తీసుకుంటాను. అండ్ టవల్స్ కూడా బావుంటాయండి. టర్కీ టవల్ అయినా గానీ కొంచెం లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. దానివల్ల ఈజీగా ఆరతాయి. అండ్ కలర్స్ కూడా బావుంటాయి. ఈజీగా వాష్ చేసేయొచ్చు. ఇంకా పెట్‌కి బెడ్ గూడా ఉంది. ఫస్ట్ టైమ్ చూసా నేను. అండ్ ఇప్పుడు వింటర్ రాబోతుంది గాబట్టి మీరు సోఫా మీద త్రోస్ అలాంటివి తీసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద టైమ్. ఇప్పుడు తీసుకుంటే మీకు తక్కువకొస్తాయి. అదే మీరు వెయిట్ చేసి చేసి డిసెంబర్‌లో తీసుకున్నారంటే మాత్రం ఫుల్ ప్రైసీ ఉంటాయన్నమాట. సో, ఆఫ్ సీజన్‌లోనే కొనడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు మీరు క్రిస్మస్ డెకోర్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఇలా ఒకటొకటి దొరికినప్పుడే కొనిపెట్టేసుకోండి. అదర్‌వైజ్ ఇంకా అది చాలా కాస్ట్ అయిపోద్ది ఆ టైంకి. క్రిస్మస్ అయిపోగానే మళ్ళీ ఆ క్రిస్మస్ ఐటెమ్స్ అన్నీ గూడా సేల్‌లో పెడతారు. అప్పుడు గూడా కొనొచ్చు నెక్స్ట్ ఇయర్‌కి. ఇది చూడండి. ప్రాపర్ క్రిస్మస్‌ది కిచెన్ యాప్రాన్.
ఇదైతే మీరు ఇప్పుడే కొని పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఒక ఇల్లు కంప్లీట్ అవ్వాలి అంటే ఒక్కసారిలో ఒక్క సంవత్సరంలో అవ్వదు. స్లోగా ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉంటే అప్పుడు ఆ కంప్లీట్‌నెస్ అనేది వస్తుంది గదా! చైర్ 3500 అండి. ఒక్కోసారేమో ఇది చాలా కాస్ట్‌లీ ఉంటది అని వెళ్లి చూస్తే 899, 599 ఉంటది చైర్స్. ఒక్కోసారి ఇవి తక్కువుంటాయని చూస్తే ఎక్కువుంటాయన్నమాట. సో, అన్నిటి ప్రైస్ నేను డైరెక్ట్‌గా చూపిస్తాను. గెస్ చేయను దేని ప్రైస్ కూడా. సో, కొన్ని బెడ్స్ కూడా ఉన్నాయండి. ఫర్నిచర్ అయితే నేను ఒక్కొక్కటి చూపించడం కష్టం విత్ ప్రైస్. సో, అందుకే నేను ర్యాండమ్‌గా చూపిస్తా ఉంటా అనమాట. ఏవైనా నాకు డిఫరెంట్‌గా చాలా బాగున్నాయి అన్నవి దగ్గరికెళ్ళి చూపిస్తాను. ఈ మ్యాట్ ఒకటి మీరు కంపల్సరీ తీసుకోండి. దీని ప్రైస్ 999 ఉంటది. సో, ఇక్కడ కొంచెం తక్కువే ఉంటది. ఇదేంటంటే వంట చేసేటప్పుడు కాళ్ళ కింద ఏసుకోవడానికి చాలా బావుంటది. నాకు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒకటి కొలాబరేషన్ వీడియో చేశాను. వాళ్ళు పంపించారు. దానివల్ల అసలు నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఐకియాలో అయితే ఇప్పుడు దొరుకుతుందది. తీసుకోండి మెమరీ ఫోమ్‌ది. అండ్ ఇది చూడండి. ఈ షెల్ఫ్ మా ఇంట్లోకి నేను 4000 పెట్టి కొన్నా మెటల్‌ది. బట్ ఇప్పుడు 2500 ఉంది ఇక్కడ. చాలా యూజ్‌ఫుల్ అండి. వెరీ లైట్ వెయిట్ రెంటల్ హోమ్ అయినా తీసుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఈవెన్ అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ. మనమే చేసుకోవచ్చు. సో, ఇట్స్ రియల్లీ నైస్. అండ్ ఈ చైర్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో మ్యాచింగ్ తీసుకోవట్లేదండి సోఫాలు. సోఫా 3 సీటర్ ఏమో ఒక కలర్ ఉంటది. ఇంకా సింగిల్ సీటర్స్ ఏమో 2 డిఫరెంట్ స్ట్రెయిట్‌మెన్ చైర్స్ ఉంటాయి. ఆ టైప్‌లో తీసుకుంటున్నారనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ స్టూల్స్ ఇవన్నీ ఉన్నాయి చూసేయండి. ఏంటంటే కొన్ని మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి. కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి. అండ్ టూ మెనీ థింగ్స్ పక్కపక్కన పెట్టుంటాయి. అందుకే నేను మొత్తం ఒక్కొక్కటిగా చూపించట్లేదు. అండ్ వన్ మోర్ ఫేవరెట్ థింగ్ ఇదండి. ఇది బెంచ్ అనమాట. నాకు భలే ఇష్టం ఇది. 11,900 చాలా బాగుంటది తెలుసా! సూపర్ క్లాసీ ఉంటది ఇంట్లో అది మనం వేసామంటే. దాని ఫ్లాట్ ప్యాక్ అవైలబుల్ ఉందా కనుక్కోండి. అండ్ ఈ స్టూల్ వచ్చేసి 1800 అనమాట. ఇలాంటి స్టూల్ కంపల్సరీ ఉండాలండి. మా ఇంట్లో పెద్ద ల్యాడర్ ఉంది. ఏ చిన్న పని కోసమైనా పెద్ద ల్యాడర్ తీయాల్సొస్తది. సో, చిన్నది కంపల్సరీ ఉండాలి. ఇంకా దివాళీ లైట్స్, క్రిస్మస్ లైట్స్ కూడా వచ్చేసాయండి. ఇది ఓన్లీ దీని ప్రైస్ అనమాట. ఔటర్ పార్ట్ ప్రైస్. బల్బ్ సెపరేట్‌గా తీసుకోవాలి. సో, అదండి ఈసారి వీడియో. అండ్ అక్టోబర్ 27th వరకి ఈ సేల్ ఉంటుంది. తప్పకుండా వెళ్లి షాపింగ్ చేసుకోండి. ఇంకొక 2 వీడియోస్ వస్తాయి. ఇది కాక ఐకియావి. అవి కూడా తప్పకుండా చూడండి. ఓకే మరి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి.